హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు పీటెక్ స్టూడెంట్ గైస్. ఏంటి ఇప్పుడు నేను ఉన్నా అని చెప్పి చూస్తున్నారా గైస్? ఏం లేదు గైస్, ఇప్పుడు ఈ ట్రావెల్ బ్లాగ్ మొత్తాన్ని మనమే అయితే షూట్ చేస్తున్నాం అనమాట. ఓకే గైస్, బ్లాగ్ని అయితే మొదలు పెడదాం. ఇదిగోండి గైస్, మనం ఇప్పుడు ఎక్కే ట్రైన్ అయితే ఇదే అనమాట. మచిలీపట్నం నుంచి సాయి షిరిడి ఎక్స్ప్రెస్. ఇప్పుడు మనం ఈ ట్రైన్లో కనీసం 24 అవర్స్ అయితే ఉంటాం గైస్. మనం చాలా దూరం అయితే ట్రావెల్ చేయాలి గైస్. సుమారు 1000 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేస్తున్నాం గైస్. ఇప్పుడు ఈ ట్రావెల్ మొత్తం ఎలా ఉంటుందని చెప్పి వ్లాగ్ అయితే మొత్తం తీసి పెడుతున్నాం. చూసినట్టయితే సుమారు హైదరాబాద్ నుంచి అన్ని ఊళ్ళో తిరిగి లాస్ట్కి మనం మన్మత్ స్టేషన్కి అయితే చేరుకుంటాం గైస్. ఇది మన టోటల్ రూట్ అయితే. చారులో అయితే ఇలాగ నేచర్ని చూసుకుంటూ అయితే వెళ్ళాం గైస్. ఇలా చూస్తూ పోలు కొడుతుందని చెప్పి టేస్ట్ పని అయితే ఒక వీడియో అయితే ఎడిట్ చేశాను. ఆ ఎడిట్ చేసిన వీడియో ఎలా ఉందో చూడండి గైస్ మీరే. ఇదిగోండి, ప్లే చేస్తున్నా ఇప్పుడు. మరి ఎప్పుడైనా నేను ప్రశ్నించావా, గెలిచావు, ఓడావు, నువ్వే ఎదిగావు, మునిగావు, నువ్వే బ్రతికావు, చితికావు నీ కథలో ఎగిసా. గైస్ ఇదిగోండి గైస్, మనకైతే ఇప్పుడైతే చీకటి అయితే పడుతుంది. బయట వ్యూ అయితే చాలా బాగుంది గైస్. వ్యూ మీకు కూడా చూపిస్తా చూడండి గైస్. వ్యూ అసలు సింబాడ్ సినిమాల లాగా ఉంది, మామూలుగా అయితే లేదు. మన చెన్నై అయితే ఇలాగే కంటిన్యూ అవుతుంది గైస్. గైస్ ఇదిగోండి గైస్, మనం ఇప్పుడే మన్మతికి అయితే వచ్చాం గైస్. ట్రైన్ అయితే స్టేషన్కి వెళ్తుంది. మేము మన్మత్ స్టేషన్లో అయితే ఉన్నాం గాయస్. ఇప్పుడైతే ఇక్కడ నుంచి నాసిక్ అయితే వెళ్ళాలి మనం. జనరల్ టికెట్ అయితే తీసుకుందాం. మనకైతే ఇక్కడ ఫుడ్స్ బండి అయితే వస్తుంది, చూస్తున్నారా? జనరల్ టికెట్ తీసుకొని ఇక్కడ నుంచి అయితే మనం నాసిక్ అయితే వెళ్ళాలి. ఇదిగోండి దేశపాలు పక్కనే ఉన్నాడు. ఇదిగోండి గైస్, స్టేషన్ అయితే ఎలా ఉంది గైస్. కిందకి వెళ్ళినా కూడా చూపిస్తాను మీకు గైస్. ఇప్పుడు మనం మన్మత్ నుంచి నాసిక్ అయితే మనం లోకల్ ట్రైన్ ఎక్కి వెళ్ళాలి. ముంబై ట్రైన్ ఎక్కి నాసిక్ రావాలి గైస్. ఇప్పుడు ఈ లోకల్ ట్రైన్తో చాలా రష్గా ఉంటుంది గైస్ ఈ ట్రైన్ మాత్రం. చూడండి మీరే. చూసారా గైస్, ట్రైన్ అయితే ఎంత రష్ అయితే ఉందో. ఇక్కడైతే మనకి నిల్చుంటే ఇక్కడ ప్లేస్ అవుతుంది. మనకి ఎప్పుడు ఇలాగ పోతుంది దగ్గర అయితే ప్లేస్ దొరికితే ఏం చేస్తున్నారు చూస్తుంది చెప్పుకోవాలి. ఎందుకంటే లోపలికి వెళ్తే కూడా ప్లేస్ ఉన్నది గైస్, అంత రష్గా అయితే ఉంటుంది. మార్నింగ్ పని వెళ్ళే వాళ్ళందరూ ముంబై ట్రైన్ ఇదే అంత జనాలు అయితే ఉన్నారు. నాసిక్ అయితే వెళ్ళిపోతాం. ఇలాగే ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. మనమైతే ఇప్పుడే నాసిక్ అయితే దిగాం గాయస్. చూడండి, ట్రైన్ మొత్తం అయితే ఇక్కడే దిగింది మనకి. చూడండి గాయస్, మొత్తం అంతా అయితే ఇక్కడే దిగారు. ఎంతమంది ఉన్నారు చూడండి, చాలా మంది అయితే ఉన్నారు గైస్ ఇక్కడ. ఈవెన్ తేజ్పాల్ కూడా ఇక్కడ ఉన్నారు. లగేజ్ అయితే ఇక్కడ పెట్టుకున్నాం మేము. ఇదే గైస్, ఇదే మన నాసిక్ రోడ్ స్టేషన్ అయితే ఇదన్నమాట మనకి. మనమైతే ఇప్పుడు 4వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద ఉన్నాం. ఇదే మనం ఎక్కొచ్చిన ట్రైన్ గైస్. చూసినట్లయితే మనకి ఇది పూణే నుంచి మనకైతే ఇప్పుడు ముంబై వరకు వెళ్ళిపోతుంది గైస్. ఇది ఇప్పుడే మొత్తం స్టేషన్లో జనాలు అందరూ అయితే వెళ్ళిపోతున్నాడు, ఖాళీ అయిపోతుంది స్టేషన్ అయితే మనకి. ఇదో అండి గైస్, మనమైతే ఇప్పుడు నాసిక్ స్టేషన్ నుంచి అయితే బయటికి వెళ్తున్నాం. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి అయితే మన కాలేజీకి అయితే బస్సుకి అయితే వెళ్ళాలి గైస్. వెళ్ళాలి. నాసిక్ స్టేషన్ ఎలా ఉంటుంది అనేది అయితే మీకు మొత్తం చూపిస్తా. ఇదో గైస్, మనం అయితే ఇలా పైకి వెళ్ళాలి గైస్. ఇప్పుడు గైస్ ఇదిగోండి గైస్, మనమైతే స్టేషన్ బయటకు అయితే వచ్చాం. ఇక్కడైతే మనం బస్సుకి అయితే వెళ్ళాలి గైస్. ఆటోలు అయితే చాలా ఆటోలు ఉంటాయి గైస్. ఆటోలకి చాలా ఎక్కువ రేట్లు అడుగుతారు, 500 600 అడుగుతారు గైస్.
అదే మనకి బస్సు అయితే కనుక 50 రూపాయలతో 60 రూపాయలతో అయిపోతుంది. ప్రతి ఒక్కరు అడుగుతూనే ఉంటారు గైస్. ఇప్పుడైతే మనం టిఫిన్ తినేసి అయితే బస్సుకి అయితే వెళ్ళిపోతాం గైస్ పైకి. ఇదిగోండి గైస్, మనం అయితే బయటకు వచ్చి రగటా సమోసా అయితే ఆర్డర్ ఇచ్చాం. ఈ సమోసాలో ఇది వేసి పెరిగేసి ఎత్తారు గైస్, బాగుంటుంది. ఎలా ఉంటుంది తెచ్చిపోయి అది. పోయినసారి తిన్నప్పుడు అయితే బాగానే ఉంది, ఈసారి ఎలా ఉంటుందో చూసి చెప్తాం. నెక్స్ట్ పెట్టింది అయితే ఆలు వడ. ఆలు వడలో చారు వేసి మనకి వడపాలు అయితే ఇస్తారు 2. ఎలా ఉంటుంది తెచ్చిపాల్? ఏమో తిని చెప్తే, నేను ఇంకా తినలేదు కదా గాయస్. ఇది ఎలా ఉన్నాయండి అనుకోమాగండి గైస్. మహారాష్ట్రలో ఇయే స్పెషల్ బాగుంటాయి గాయస్. మీరు వచ్చినప్పుడు కూడా ట్రై చేయండి వడపావులు అయ్యి. ఓకే గాయస్, మనమైతే ఇప్పుడు బస్సు అయితే ఎక్కువ గైస్. మనం సందీప్ ఫౌండేషన్కి అయితే వెళ్తాకి. ఇదిగోండి గైస్, బస్సు అయితే ఖాళీగా ఉంది. బస్సు ఎక్కే తాళ్ళు చాలామంది అయితే వచ్చి మనల్ని ఆటో ఎక్కమని అయితే అడుగుతూ ఉంటారు గైస్. కానీ మీరైతే ఎవరో ఎక్కమాకండి, ఇక్కడ ఆటోలు అయితే ఎక్కువ రేటు ఉంటాయి. బస్సు అయితే మనకి సింపుల్గా అయిపోతుంది గైస్. తేజ్పాల్ కూడా ఇక్కడ ఉన్నాడు. అవును గైస్, టిఫిన్ అయితే తినేసి వచ్చాం గైస్. బస్సు ఎక్కే తాళ్ళు కూడా వచ్చి చేపట్టుకొని తీసుకెళ్తున్నాడు గైస్. కారు ఉంది, మా కారు ఎక్కండి, తక్కువ వెళ్ళిపోవచ్చు, మనం ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు అని చెప్పి ఎంత అని అడిగితే 500 అడుగుతున్నాడు గైస్. ఇక్కడ మనం బస్సులో అయితే టికెట్ వచ్చి 50 రూపాయలు గైస్. 50 రూపాయల టికెట్గా 500 పెట్టుకొని ఎవరైనా వెళ్తారా గైస్? మీరే చెప్పండి. కానీ కంఫర్ట్ ఉంటుంది గైస్. ఫాస్ట్గా వెళ్ళాలంటే మీరు అయితే అలా వెళ్ళచ్చు. బస్సులో అయితే మొత్తం తిరిగి నాసిక్ మొత్తం తిప్పుకొని వెళ్తారు గైస్. మనమైతే ఇప్పుడు యూనివర్సిటీకి అయితే వెళ్తాను. యూనివర్సిటీకి వెళ్ళినాకైతే చూడండి. ఇప్పుడు మనం ఈ నాసిక్ రైల్వే స్టేషన్ నుంచి మన యూనివర్సిటీకి అయితే వెళ్ళాలి గైస్. వీళ్ళు మొత్తం తిప్పుకొని వెళ్తాం వల్ల మినిమం మనకు గంట అయితే పట్టింది గైస్. మీరు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడైతే కూరగాయల మార్కెట్, ఒక చిన్న కూరగాయలు అయితే అమ్ముతున్నాడు గైస్. ఇదైతే మనకి పైన 6 పిచ్ మీద కింద అయితే అమ్మేస్తున్నాడు గైస్. మనమైతే ఇప్పుడు నాసిక్ రోడ్లో అయితే ఉన్నాం గైస్. మనం ఫైనల్గా అయితే యూనివర్సిటీకి అయితే రీచ్ అయిపోయాం గైస్. ఇదిగోండి హాస్టల్కి అయితే వెళ్తున్నాను గైస్ ఇప్పుడైతే. ఓకే గైస్, హాస్టల్కి వెళ్ళినాకైతే నేను చూపిస్తా. దారిలో ఉన్నాను గైస్, ఇంకా దూరం ఉంది హాస్టల్లో. వాళ్ళకి వెళ్ళినాకైతే చూపిస్తాను గైస్ మీకు. ఇదిగోండి గైస్, యూనివర్సిటీకి వస్తే మన ఆదర్శ్ అయితే వచ్చాడు. లగేజ్ తీసుకోవడానికి అయితే వచ్చాడు గైస్. ఇదిగోండి గైస్, చూడండి అందరూ అన్నం తినేసి అయితే క్లాస్కి వెళ్తున్నారు. నేనైతే ఇప్పుడు రూమ్కి వెళ్తున్నాం గైస్. ఇప్పుడు రూమ్కి వెళ్ళినాక మా రూమ్ చూపిస్తాను గైస్. అవి చెప్ప తీసుకోవాలి. ఇంకేం హాయిరా బాబు, నీరసం అయితే. ఇదిగోండి గైస్, మనం ఫైనల్గా అయితే హాస్టల్కి అయితే రీచ్ అయిపోయాం గైస్. ఇన్నాళ్ళకే ఎంత దూరం ప్రయాణం తర్వాత మనమైతే హాస్టల్కి అయితే వచ్చాం. ఓకే, ఈ వ్లాగ్ ఎంతతో ముగిసిపోయింది గైస్. ఈ వ్లాగ్ ఎంతతో అయిపోయింది గైస్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.